ఏ గైస్ అక్కడ ఎవరైనా మీకు కనిపిస్తున్నారా? గైస్ అక్కడ ఏమైనా మీకు కనిపించింది అసలు? అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఒక ప్లేస్ విజిట్ చేయడానికి అయితే వచ్చా. అసలు ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే చాలా స్కారీ ఏరియా ఇది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్లేస్ లోపలికి అయితే వెళ్తున్నాం. గైస్ పదండి, చూడండి ప్లేస్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఈ ప్లేస్ లో అయితే చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఇంకా ముందుకు వెళ్దాం పదండి. అటు సైడ్ అంతా చాలా ఉన్నాయి. ఇంకా నేను ముందుగా వచ్చిన ప్లేస్ లో అయితే అక్కడ, సో అదైతే మనం క్యాప్చర్ చేయలేకపోయాం. సో ఇదిగోండి గాయస్, ఇందు లోపలికి వెళ్తున్నా. ఇది మాత్రం కాస్త ఓపెన్ ఏరియానే. చూడండి చుట్టూ చెట్లు, అంతా చీకటి. ఇందు లోపలికి వెళ్తున్నా. చూడండి దారి కూడా చూడండి, మొత్తం లోపలికి వెళ్తున్నా. ఈ ఏరియాలో ఒక 2 km దూరంలో కూడా ఒక్క మనిషి కూడా నాకు కనిపించలేదు. ఇదిగోండి గాయస్, ఇక్కడ మర్రి చెట్టు కూడా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఎటువంటి వాటర్ ఫ్యూచర్స్ కానీ ఏమీ లేవు గాయస్. ఇదిగోండి అంతా చూడండి. ఇది మొత్తం ఒక పెద్ద ఓపెన్ ఏరియా గాయస్. చూసారు కదా ఇంతవరకు ఈ ఏరియా మొత్తంలో కల్లా చాలా స్కారీగా ఉన్న ప్లేస్. సో చూద్దాం రండి. ఇంతవరకు నేను ఇంత లోపలికి వచ్చాను, ఇంత దూరం వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ చుట్టుపక్కల 2 km దూరంలో కూడా ఒక్క వాటర్ ప్యాకెట్ కానీ ఒక్క షాప్ కానీ ఏమీ లేవు. నా బండిలోనే వాటర్ ప్యాకెట్ వదిలేసి వస్తా. సో రండి చూద్దాం గైస్. ఇది మొత్తం చూడండి. చూసారు కదా గైస్, మీరు కూడా నాతో పాటు రండి. ఏ గైస్ అక్కడ ఎవరైనా మీకు కనిపిస్తున్నారా? గైస్ అక్కడ ఏమైనా మీకు కనిపించింది అసలు? గైస్ అక్కడ నేను ఇప్పుడు చెప్పాను కదా 2 km లో ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించలేదని. బట్ అక్కడ ఎవరో మనిషి కనిపించారు నాకు. మనిషా లేదని ఎవరో కూడా తెలీదు. గైస్ నేను పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నేను కూడా గమనించలేదు, నా బ్యాక్గ్రౌండ్ లో ఒక హౌస్ కూడా ఉంది. అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారో లేదో నాకు మాత్రం తెలీదు. సో పదండి మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. అక్కడ నాకు ఎవరో మనిషి కనిపించారు అన్నాను కదా, మనిషా లేదంటే నిజమైన దెయ్యమా? సో మనమే వెళ్ళి చెక్ చేద్దాం. సో పదండి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం. గాయస్ ఇప్పుడు నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా. సో చూద్దాం అక్కడ ఎవరైనా కనిపిస్తారేమోనని. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు మిమ్మల్ని? ప్లస్ ఎవరు లేరనుకుంటా. నడుచుకుంటూ వెళ్దాం పదండి. నాకైతే కొంచెం భయంగా ఉంది. సో చూద్దాం అక్కడ ఎవరైనా కనిపిస్తారేమో. గాయస్ మీకు అక్కడ ఏమైనా లైట్ ఆన్ చేసి కనిపిస్తుందా? అక్కడ హౌస్ ఉందని చెప్పాను కదా, ఆ హౌస్ అతను అటు లోపల సైడ్ వెళ్ళారు, అందుకని లైట్ కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఏదో క్లాత్ కనిపిస్తుంది నాకు. కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం రండి. గైస్ నాకైతే కాస్త భయంగా ఉంది, నేను కూడా వెళ్తున్నా. గైస్ ఇదిగోండి రెడ్ కలర్ క్లాత్ ఉంది అక్కడ.
గైస్ నాకు రెడ్ కలర్ క్లాత్ ఒకటి దొరికింది. సో అది అక్కడికి ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. బట్ హౌస్లో ఉండే అతనైతే ఏం చెప్పాడంటే ఆ రూట్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా రెడ్ క్లాత్తో నించొని కనబడతారు అని చెప్పారు. ఆ క్లాత్ని అయితే నేను అక్కడే పడేసా. ఎందుకంటే ఈ నైట్ టైంలో రెడ్ కలర్ క్లాత్ కనిపించింది, అది మనకు మంచిది కాదు అనుకొని అయితే అక్కడ పడేశాను. సో పదండి గైస్, ఇంకాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. గైస్ ఇక్కడైతే కర్ర పడేసి ఉంది దారి మధ్యలోనే. దానికి క్లాత్ అయితే ఎలా యాడ్ అయిందో నాకు తెలియదు. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం, ఎవరైనా మనుషులు ఉన్నారా లేదంటే ఏమైనా గోస్ట్ ఉందా చెక్ చేద్దాం రండి. సో గాయస్ నేను ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నా. ఎందుకంటే చాలా చీకటిగా అయింది కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఎగ్జిట్ దారి ఎటుంటుందో మాకు కనిపించదు కాబట్టి. అండ్ అలానే అక్కడ ఫామ్ హౌస్లో ఉంటున్న అతను మాకు చెప్పింది ఏంటంటే ఇంతకు మించి లోపలికి వెళ్ళినట్లయితే మేము తిరిగి రావడానికి కష్టం అని చెప్పారు. సో అందుకని రిటర్న్ బ్యాక్కి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. సో ఇది గైస్ ఈరోజు లాంగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండటానికి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.